ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. రెండో దశ గృహాల పంపిణీకి తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. జూన్లో ఈ ప్రక్రియను చేపట్టనుంది. ఇందుకు సంబంధించి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై మరింత క్లారిటీ రానుంది. హైదరాబాద్ పరిధిలో స్థలాలున్న వారికి కూడా సెకండ్ ఫేజ్ లో ఇళ్లు మంజూరు కానున్నాయి. ఈ నేపథ్యంలో రెండో దశ ఇందిరమ్మ గృహాల పంపిణీ ఎలా ఉండబోతోంది, దీనివల్ల ఎంతమందికి లబ్ధి చేకూరుతోంది, అర్హుల గుర్తింపు ఏ విధంగా జరుగుతోంది, ఇలాంటి పూర్తి వివరాలపై S6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీన రెండో విడత పంపిణీకి శ్రీకారం చుట్టనుంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి దీన్ని ప్రారంభించనుంది. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలను త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఖరారు చేయనుంది. ఎన్నికలలో ఏదైతే నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇండ్లను పెడతామని చెప్పినరో కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ మొదటి దశలో అందరికీ కూడా చాలామందికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కట్టుకొని ఇళ్ళల్లో కూడా రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నారు. అదే నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఒకసారి రెండవ దఫలో కూడా ఇండ్లను ఇవ్వడం అనేది నిజంగా కూడా హర్షణీయము. ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది ఇంకా రెండవ దశలో కూడా దాన్ని తీసుకొచ్చి దఫల వారీగా అందరికీ ఒకటే ధ్యేయం, ఖానా కపడా మకాన్ అనేది వాళ్ళ సిద్ధాంతం, కాంగ్రెస్ సిద్ధాంతం. దాన్ని సాకారం చేస్తూ అదే నేపథ్యంలో అదే రీతిన రేవంత్ అన్న గారి ప్రభుత్వం నిజంగా కూడా నడపడం అనేది చాలా హర్షణీయము. సొంతింటి నిర్మాణం ద్వారా పేదలకు భరోసా కల్పించాలన్నది సర్కారు ఉద్దేశం. ఇందులో భాగంగానే వాళ్ళు ప్రస్తుత నివాసం ఉంటున్న ప్రాంతాలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలోనే ఇందిరమ్మ ఇళ్లను కట్టించి ఇస్తోంది. దీనికోసం ప్రతి నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే అక్కడి సర్కార్ భూదాన్ భూములు, మురికివాడలు, గతంలో పలు పథకాల కింద నిర్మితమై శిథిలావస్థకు చేరిన కట్టడాలను గుర్తించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ప్రజాప్రభుత్వం ఏర్పడిన మొదటిసారినే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3,000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి రాజకీయాల కులాలకు అతీతంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారందరూ కూడా ఇల్లు మంజూరు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో లక్షల ఇండ్లు మంజూరు చేయడంతో చాలామంది పేదలు ఇంటి నిర్మాణం చేసుకొని ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఇండ్లు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా మా వర్ధన్నపేట నియోజకవర్గంలో నాగరాజు సార్ను పిలిచి పెద్ద ఎత్తున సంబరాలతో వారు పిల్ల పాపలతోని ఇంటి ప్రారంభం చేసుకొని సంబరాలు చేయడం జరిగింది. మొన్న కూడా క్యాబినెట్లో మరోసారి రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేస్తామని క్యాబినెట్ సబ్ కమిటీ వేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సబ్ కమిటీ ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని మళ్ళీ జూన్ మొదటి వారంలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడాన్ని హర్షిస్తున్నాం. ముఖ్యంగా హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, కరీంనగర్ అంటే మున్సిపాలిటీ కేంద్రాలలో ఎవరైతే సొంత ఇల్లు జాగా ఉంటుందో వారందరూ కూడా ఇల్లు మంజూరు చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. హైదరాబాద్ మహానగర పరిధిలో స్థలాలున్న పౌరులకు సర్కార్ శుభవార్త చెప్పింది. వారికి సైతం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. మే నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఇందుకు గాను అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. నివాస ప్రాంతాలను 5 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో సొంత జాగాలు ఉన్న వారికి గృహాలు మంజూరయ్యే అవకాశం ఉంది. దీనిపై కసరత్తు జరుగుతోంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా అర్హులను గుర్తిస్తోంది. ఇందుకు గాను ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేసింది. అలాగే కృత్రిమ మేధ సహాయాన్ని తీసుకుంటోంది. AI టెక్నాలజీ ఉపయోగించి అనర్హులను జాబితా నుంచి తొలగిస్తోంది.
దీనివల్ల అసలైన నిరుపేదలకు తగిన సహాయం దక్కినట్టవుతోంది. ఇందిరమ్మ ఇళ్ల మొదటి దశలో నియోజకవర్గానికి 3,500 గృహాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇల్లు దక్కని అర్హులకు సెకండ్ ఫేజ్లో వాటిని మంజూరు చేయనుంది. అలాగే అర్బన్ వార్డుల్లోనూ గృహాలు కట్టించి ఇవ్వనుంది. దీనివలన వేలాది మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఇది వాళ్ళ స్పెషల్ రిపోర్ట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ వీక్షించండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి.